లెహంగాస్ అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అందులోనూ కలీస్ ప్యాటర్న్లో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో నేను ఈరోజు లెహంగాని అయితే స్టిచ్ చేస్తున్నానండి. రెండు కూడా మీషోలో తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసరికి 3.5 మీటర్స్ ఉంది. 300 చేంజ్ అలా పడిందండి. కొంచెం డిఫరెంట్గా అని చెప్పాను కదండి. మరి ఒక పేపర్ మీద అయితే నేను ఈ విధంగా పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ ఉండేటట్లుగా, వెడల్పు వచ్చేసరికి 12 ఇంచెస్ ఉండేటట్లుగా నేను పేపర్ మీద డ్రా చేసుకుని కట్ చేసుకున్నాక దాన్ని పింక్ కలర్ క్లాత్ మీద పెట్టుకుని చాక్ పీస్తో విధంగా డ్రా చేసుకున్నాక నేను ఏదైతే డ్రా చేసుకున్నానో అక్కడ మాత్రమే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసిన దాన్ని ఏం చేశానంటే ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాని మీదకి నీట్గా ఇట్లా సెట్ చేసేసుకున్నానండి. సెట్ చేసిన తర్వాత మొత్తం నేను ఈ క్లాత్ని అంటే కట్ చేసింది పింక్ది ఉంది కదా, దాన్ని కుట్టుకునేటప్పుడు లోపలికి కొంచెం కూడా మడత పెట్టుకోకుండా డైరెక్ట్గా అలానే పెట్టేసేసి ఒక స్టిచ్ అనేది చేసుకున్నానండి. ఆ స్టిచ్ వేసింది కనపడకుండా ఉండటం కోసం దాని మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లేస్ని అయితే అటాచ్ చేశాను. ఇలా చేసిన తర్వాత కింద వైపు నేను పైపింగ్ లేస్ని కూడా యాడ్ చేశానండి. అది కింద వైపున ఉంది, చూపిస్తాను చూడండి. ఈ విధంగా పైపింగ్ లేస్ని కూడా చేసుకున్నాను. ఇలా చేసినందువల్ల కొంచెం లుక్ అనేది బాగుంటుంది. అందులోనూ ఫ్యాబ్రిక్లో గోల్డ్ కలర్ కూడా ఎటును ఉంది కాబట్టి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను. మనకి ఎక్కడ కూడా జాయింట్ చేసినట్లుగా కూడా ఎక్కడా కూడా కనబడదండి. ఇలా చేసుకున్నాక ఎక్కడా కూడా మడతలు లేకుండా ఒకసారి వీలుంటే మీకు కుదిరితే కనుక ఐరన్ చేసేసుకోండి. నేను 16 కాలీస్ అయితే కట్ చేస్తున్నానండి. అది ఎలాగంటే ఈ క్లాత్ని మనం శారీ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 16 లేయర్స్ వచ్చేటట్లుగా నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్నానండి. మడతల మీద మడత అట్లా పెట్టుకుంటే మనకి 16 లేయర్స్ అయితే రావాలి. ఎగ్జాక్ట్గా 16 కలిసే తీసుకోవాలి అని ఏమీ లేదండి. 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 10 కలిసి తీసుకోవచ్చు. అది పూర్తిగా మన చాయిసేను. నేనైతే 16 కలిసి కట్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి నేను 16 లేయర్స్ మడతలు అయితే పెట్టుకున్నానండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటున్నారో అన్ని మడతలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తున్నానంటే టేప్ని పైన పెట్టి పింక్ కింద అటాచ్ చేశాను కదండి పింక్ ఫ్యాబ్రిక్ని, దాన్ని ఎక్కడ కూడా కటింగ్ లేకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం నేను టేప్ని పైనుంచి నాకు ఎంతవరకు నేను కలిసిని కట్ చేయాలి అనేది ఒక గుర్తు కోసం మాత్రమే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. 19.5కి ఒక అడ్డగీత వేలుతో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక అడ్డగీత అయితే నేను మార్కింగ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మడతల మీద ఉంది కదా, ఇలా దీని వెడల్పు ఎంత ఉంది అనేది నేను చెక్ చేసుకుంటుంటే నాకు 7.5 వచ్చిందండి. వెడల్పు వచ్చేసరికి నాకు 7.5 నాకు అవసరం లేదు కదండి. అయినా సరే 7.5లో హాఫ్కి నేను టేప్ అనేది మడత పెట్టుకుంటున్నాను. ఈ 7.5లో హాఫ్ని మడత పెట్టుకుని దాన్ని క్లాత్ మీద పెట్టుకుని ఆ హాఫ్కి ఒక లైన్ అనేది మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, అలా ఒక మధ్యలోకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది 7.5 వచ్చింది. వేరే క్లాత్ ఏదైనా మడతల మీద పెట్టుకున్నప్పుడు 6 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 6లో హాఫ్ 3కి ఒక మార్కింగ్ అనేది మధ్యలో వేసుకోవాలి. అలానే 5 వచ్చిందంటే 2.5కి ఒక మార్కింగ్ అనేది సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ ఫ్యాబ్రిక్ మధ్యలో డ్రా చేసుకోవాలండి. అటు హాఫ్ ఉండాలి, ఇటు హాఫ్ ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నాకు 25 ఇంచెస్కి నడుము లూజ్ అనేది కావాలి. ఎగ్జాక్ట్గా 25 ఇంచెస్సే పెట్టుకుంటే మనకి ఖర్చులు పోతుంది, ఈజీగా ఎక్కదు కదండి పిల్లల పైన వేసుకోవాలి అనుకున్నప్పుడు. అందువలన ఖర్చుతో కలిపి నేను పెట్టుకుంటున్నాను, లూజ్ కూడా కలిపి పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను 25కి 3 ఇంచెస్ యాడ్ చేసి లూజ్ కింద కూడా తీసుకుంటే 28 ఇంచెస్ వస్తుంది కదండి. 28 ఇంచెస్ మనకు ఈ కలీస్ వచ్చేసరికి 16 తీసుకుంటున్నాం. 28 డివైడెడ్ బై 16 తీసుకుంటే 1.75 అట్లా వస్తుందండి. నేనేం చేశానంటే ఇంకా 3 పాయింట్సే కదా అన్న ఉద్దేశంతో నేను 7.5 తీసుకోకుండా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ సెంటర్కి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకున్నాను కదండి. ఆ సెంటర్కి నేను 1 ఇంచి అటువైపు ఉండేటట్లుగా, 1 ఇంచి యువతలకు ఉండేటట్లుగా 2 ఇంచెస్ని నేను ఇట్లా హాఫ్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మడతలు పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఎంత వెడల్పు ఉన్నది తీసుకోవాలి, దాన్ని హాఫ్కి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి.
ఆ తర్వాత నడుము లూజ్ అయితే ఎంతైతే ఉందో దానికి 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ లూజ్ కలిపి తీసుకుని ఎన్ని కలీస్ పెట్టుకుంటున్నామో దాంతో డివైడెడ్ బై చేస్తే వచ్చిన దాన్ని మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ దగ్గర హాఫ్కి మార్కింగ్ అనేది వేసుకున్నాక కింద ఆల్రెడీ అడ్డంగా ఒక గీత గీసాను కదండి, ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా కిందకి ఆ అడ్డగీతని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకుంటే మనకి కలీస్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఓపెన్ చేసుకున్నాక సింపులేనండి, ఒక్కొక్క కలీస్ని కొంచెం ఓపిక్గా జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. దీనికి నేను లైనింగ్ని కూడా యూస్ చేశానండి. లైనింగ్ కూడా ఇలానే లేయర్స్ లాగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను నడుము పెట్టుకుని షేపుని తీసానండి, అంతేను. తీసుకున్నాక ఆ విధంగా లైనింగ్ని ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ జాయింట్లు చేసిన తర్వాత దాన్ని కలిపేసేసి కుట్టుకున్నానండి. ఈ కలీస్ కూడా మనం చూస్తున్నాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి కదా, ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి కింద నుంచి పైకి స్టిచ్ చేయకుండా పైన నుంచి కిందకి మనం స్టిచ్ చేసుకున్నట్లయితే పైన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లైనింగ్ అది అటాచ్ చేసిన తర్వాత నడుం పట్టికి అయితే మనం 2 ఇంచెస్ నేను పెట్టుకున్నానండి. నడుం పట్టి 2 ఇంచెస్ తీసుకుని నడుం పట్టి కూడా జాయింట్ చేసేసి సైడ్ జాయింట్లు వేసుకున్నాము అంటే మనకి లెహంగా అనేది ప్రిపేర్ అయిపోయిద్ది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలండి. కలీస్ జాయింట్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈజీ ఏనండి. మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కూడా చూస్తారా? చూసి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇన్ని కలీస్ వద్దు అనుకుంటే కలీస్ని తగ్గించుకుని చూడండి. ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేమీ కాదు. మరి ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. ఫైనల్గా డ్రెస్ అనేది ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నానండి. మా పాపకైతే చూస్తున్నారు కదా, చక్కగా కింద పింక్ అనేది జాయింట్ చేశాను కదా, ఆ జాయింట్ అనేది ఎక్కడ కూడా కనబడుకోకుండా లేస్ అనేది చక్కగా జాయింట్ చేసేసుకున్నాను. కింద బోర్డర్కి ఏదైతే నేను ఆరెంజ్ కలర్ మీద పింక్కి వాడానో దాన్ని టాప్గా కూడా యూస్ చేసుకున్నాను. ఈ టాప్ వేరే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చండి. ఏదైనా ప్లాజో ప్యాంటుకి కానీ లేదంటే ఏదైనా స్కర్ట్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తానికి డ్రెస్ అయితే ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్లో మనం క్లాత్స్ అయితే తీసుకుని ఈ విధంగా డ్రెస్ని మనం రెడీ చేసుకోవచ్చండి. డ్రెస్ అనే కాదు, చక్కగా మనం శారీస్ కూడా సిస్టర్స్ అట్లా ఉన్నట్లయితే 2 కలర్స్ తీసుకుని ఆపోజిట్ కలర్ని వేసేసుకుని 2 శారీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియోలో నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా లేదా, అర్థమైందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేస్తే నేను ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా నాకు అర్థమవుతుందండి. మరి మ్యాక్సిమం అర్థమయ్యేలాగా చెప్పటానికైతే ట్రై చేస్తున్నాను. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఎవరైనా ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్దండి. మరి ఈ రోజుకి ఇదే వీడియో. రేపు మరొక వీడియోని మీ దాకా తీసుకొస్తాను. అందాక సెలవు. వల్లభా డిజైన్స్.